మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మనం శివునికి చేసే పూజలు ఎవరికి చెందుతాయి? అదేమిటండి, చాలా కొత్తగా చెబుతున్నారు మీరు. శివుడికి చేసే పూజలు శివునికే చెందుతాయి కదా, మరి ఎవరికి చెందుతాయి? ఇలాగే అందరూ అడుగుతున్నారండి. అసలు విషయం ఏమిటో నాతో పాటు అందరం కలిసి తెలుసుకుందాం. శివునికి చేసే పూజలు ఎవరికి చెందుతాయి? ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక లోతు ఉన్న ప్రశ్న. శాస్త్రాలు, పురాణాలు, ఆగమాలు చెబుతున్న సత్యం ఏమిటంటే, శివునికి చేసిన పూజ, యజ్ఞం, జపం భక్తుడికి, భక్తుని పూర్వీకులకి, దేవతలకి, సమస్త సృష్టికి కలిసి చెందుతుంది. అంటే శివ పూజ ఒక్కరికే కాదు, అది సర్వసమిష్టి పూజ. పవిత్ర గ్రంథ సారాంశం: శివపూజ సర్వపూజకు సమానము. శివుడి తత్వంగా సృష్టికారుడు బ్రహ్మ, రక్షకుడు విష్ణువు, లయకర్త శివుడు. అందుకే ఆయన పూజ 3 దేవతల పూజా ఫలితాన్ని ఇస్తుంది. కర్మ ఫల వివరణ: పూజ ఎవరికి చెందుతుంది? భక్తుడి పూజ పుణ్యం, శాంతి, శివ కటాక్షం ఇస్తుంది. పూర్వీకులకు, పితృదేవతలకు పుణ్యం చేరుతుంది, వారికి శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆయురారోగ్యం, రక్షణ లభిస్తుంది. సమాజానికి శుద్ధ వైబ్రేషన్స్, శాంతి లభిస్తుంది. సృష్టికి ధర్మస్థాపన, శాంతితత్వం లభిస్తుంది. భగవద్గీతలో భావం ఏంటంటే, యజ్ఞం చేసిన వాడు మాత్రమే కాదు, ప్రపంచమంతా దాని ఫలం పొందుతుంది. శివపురాణం సారాంశం: శివపూజలో ఒక్క జీవుడే కాదు, ఆకాశం, భూమి, పంచభూతాలు పూజలో భాగం. ఎందుకంటే శివుడు ప్రాణం, తత్వం, బ్రహ్మాండ శక్తికి సమానము. భక్తుల మాట: శివార్చన చేస్తే మన కుటుంబమే కాదు, 7 తరాలు పునీతం అవుతాయి అంటారు. అంతిమ సందేశం: శివ పూజ మన కోసం కాదు, శివపూజ మన కోసం మాత్రమే కాదు, సర్వజీవ హితం కోసం. మన పూజా ఫలితం మనకే కాదు, చుట్టూ ఉన్న వారికి దీవెనలు అందించే శక్తి. చిన్న ఆధ్యాత్మిక సూక్తి ఏంటంటే, శివుని పూజ మన హృదయాన్ని శుద్ధం చేస్తుంది, మన పుణ్యం ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం చేసే పూజలు ఎంత శివునికే కాకుండా ఎంతమందికి అది బెనిఫిట్ అవుతుందో చూడండి. ఇటువంటి మంచి ఆలోచనతో ఎప్పుడూ మనం శివునికి పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శివ పూజని కంటిన్యూ చేస్తూ ఆ శివుని యొక్క ఆశీస్సులు మనకందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.